వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఒక ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక కేటీ అనే పదాన్ని ఎక్కువ వింటూ ఉంటారు. కేటీ అంటే ఏంటి, అలాగే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఆఫ్ క్యాంపస్లో కానీ జాబ్ వచ్చాక ఆఫీస్లో జాయిన్ అయిన కొన్ని డేస్ ఆర్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్లో వర్క్ స్టార్ట్ చేసే ముందు కేటీ అనేది ఉంటుంది. మీకు ఈ నాలెడ్జ్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఆ ప్రాజెక్ట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మీకు కేటీ ఇస్తారు. వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మొత్తం వర్క్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కిల్స్, ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, ఐడియాస్ గురించి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ మీకు కెరీర్ గ్యాప్ ఉండి స్టడీస్ అయ్యాక ఖాళీగా ఎందుకు ఉండటం, ఏదైనా నేర్చుకుందాం అని పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అనుకుందాం. తరువాత జాబ్ వచ్చాక మిమ్మల్ని ప్రాజెక్ట్కి అసైన్ చేశాక ఆ ప్రాజెక్ట్ పైథాన్కి రిలేటెడ్ కాకుండా జావా ఆర్ సమ్ అదర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అయితే ఆ టైంలో మీకు కేటీ అనేది బాగా యూజ్ అవుతుంది. లాజిక్ వస్తే ఓకే, కానీ సింటాక్స్ అనేది డిఫరెంట్. ఆ ప్రాజెక్ట్ జావాకి సంబంధించింది కాబట్టి మీకు మళ్ళీ జావా మీద కేటీ ఇస్తారు. ఒకసారి జాబ్లో జాయిన్ అయ్యాక ఫ్రెషర్గా మనకి నచ్చిన లేదా వచ్చిన టెక్నాలజీ ఇవ్వమని డిమాండ్ చేయలేము. మీకు ఇచ్చిన ట్రైనింగ్ మీద ప్రాజెక్ట్ వస్తే ఓకే, లేదు వేరే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది కూడా మీరు యాక్సెప్ట్ చేసి నేర్చుకోవడం మంచిది. కేటీ అనేది ఫ్రెషర్కి మాత్రమే ఉంటుంది అని కాదు. ఒక జాబ్ నుండి మరో జాబ్కి షిఫ్ట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా ఒక కొత్త ప్రాజెక్ట్కి మీరు కూడా ఫ్రెషరే కాబట్టి మీకు కూడా కేటీ ఇస్తారు. సేమ్ టెక్నాలజీ అయినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది జనరల్ ప్రాసెస్. మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్లో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు, ఏ టూల్ వాడతారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, డైలీ చేసే టాస్క్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మీకు కేటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఫ్రెషర్గా మీకు డౌట్ ఉండొచ్చు, ఈ కేటీకి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా అని. ఇది ఒక్కో కంపెనీ రూల్ ఒక్కో విధంగా ఉంటుంది. ప్రాజెక్ట్ అండ్ కంపెనీ అండ్ క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ప్రైవసీ ఇష్యూస్ అండ్ పాలసీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో బుక్ అండ్ పెన్ ప్రొవైడ్ చేస్తారు. కేటీ టైంలో మీరు పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. అతి తెలివిగా ఫోన్లో రికార్డ్ చేద్దాం అనుకుంటే ఆఫీస్లో కెమెరాస్ ఉంటాయి. మీరు రికార్డ్ చేస్తున్న విషయం తెలిస్తే మీ మేనేజర్ దగ్గర నుండి మీకు వార్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీస్లో కేటీ డాక్యుమెంట్స్ షేర్ చేస్తారు. ఏమైనా డౌట్స్ వస్తే ఆ డాక్యుమెంట్స్ అనేవి రిఫర్ చేస్తే చాలా వరకు మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇంకా అర్థం కాకపోతే మీ సీనియర్ ఎంప్లాయీస్ని అడగచ్చు. అడగమన్నాను కదా అని డాక్యుమెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగకండి. ఫస్ట్ మీరు చదివి అర్థం కాకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేశాక మీకు హెల్ప్ చేస్తారు. సీనియర్స్తో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. మీరు సీనియర్స్ అయ్యాక మీ టీంలో ఉన్న జూనియర్స్కి హెల్ప్ చేయండి. కేటీని సింపుల్గా తీసుకోవద్దు, సరిగ్గా వినండి. మీరు సీనియర్స్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే జూనియర్స్ మీద చిరాకు పడకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీకి సంబంధించిన వీడియోస్, కంపెనీ ప్రొఫైల్ వీడియోస్ అంటే కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీస్లో ఎలా జాయిన్ అవ్వాలి, వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు మరేదైనా కోర్స్ గురించి కానీ కంపెనీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.